వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మంగళవారం బొంగరాలబీడులో విస్తృతంగా సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మీకు మంచి జరిగితేనే తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఫాతిమా ప్రచారం చేశారు. పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి. ఆ ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. మా రెండు గుర్తుకే ఓటేయండి. జగన్కే ఓటేయండి. మా మీ ఇంటి ఆడపిల్లగా ఈరోజు 55వ వార్డు గుంటూరు ఈస్ట్లో 55వ వార్డులో సిద్ధం ప్రోగ్రాం చేయడం జరిగింది. వార్డు కార్పొరేటర్ అంబేద్కర్ గారు, అలాగే మన ప్రియతమైన నాయకుడు మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా ఆదరణ చాలా చక్కగా ఉంది. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి చేసింది, మంచి చేసే ప్రభుత్వానికి మేమందరం తోడుండాలి అని చెప్పి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. ప్రతి గడపకి వెళ్ళండి, ప్రతి గడపకి తెలుసుకోండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోండి, వాళ్ళ ఇబ్బంది తీర్చండి అని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలోనే చాలా వరకు ప్రతి ఒక్క గడపని టచ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినందుకు మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు, మంచి చేసే వ్యక్తికి తోడుంటే ఇంకా మంచి చేస్తారని ఒక నమ్మకాన్ని ప్రజలందరికీ కల్పించారు. ఈరోజు స్టార్ క్యాంపెయినింగ్గా ప్రజలందరూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఎవరో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మరి ఈ సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ప్రతి ఒక్క లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినింగ్గా మారి వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు మాకు ఇవి వచ్చినాయి అని చెప్పి. ఈరోజు వాలంటీర్ సంస్థ తీసేస్తే వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో అనేది కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాలంటీర్స్ని విధుల నుంచి వాళ్ళని తీయడం జరిగింది. మరి అక్కడే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కక్షపూరితంగా వాళ్ళు ప్రభుత్వం మీద ఉన్నారు, ఏ విధంగా బురదజల్లే విధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రజల కష్టాలు తెలియదు, వాళ్ళు ప్రజల కష్టాలని తీర్చే విధంగా వాళ్ళ ఆలోచన లేదు. జస్ట్ మా ప్రభుత్వం రావాలి, మేము మళ్ళీ రాజధాని తెచ్చుకోవాలి, రాజధాని తెచ్చుకొని మేడలు కట్టాలి, ఆ డబ్బులు మరి జేబుల్లో వేసుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే సంకల్పం ఉంది, మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే నేను విద్య, వైద్యం ప్రతి ఒక్కటి అందుబాటులో తేవాలి, చేయాలి అని చెప్పి ఈరోజు స్కూల్ డెవలప్మెంటే కాదు, పిల్లలందరికీ చదువులే కాదు, అలాగే వైద్యం చూసుకుంటే అర్బన్ హెల్త్ సెంటర్సే కాదు, ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్సే కాదు, ఎన్నో విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటున్నారు. ఖచ్చితంగా గుంటూరు తూర్పులో కూడా చూసుకుంటే అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే సంక్షేమ పరంగా కానీ, లేకపోతే ఇళ్ల పట్టాలు 33,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం మరి పెద్ద ఎత్తున మరి గుంటూరు తూర్పులో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఖచ్చితంగా పాజిటివ్గా మారి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి గడప కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.